అనవసరమైనటువంటి వాటిని చెయ్యమని పురికొల్పే వారికి దూరంగా ఉంటే భక్తి సూత్రాలతో జరిగించటం సాధ్యమవుతుంది. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అంటే ప్రభువును విశ్వసించిన వారిని కూడా చెడగొడుతుంది. మనం ప్రభువుని నమ్మక ముందు నేను చెడిపోయానండి, నేను దుర్మార్గుండండి, దాని గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. ప్రభువుని విశ్వసించిన తరువాత ప్రభువుకు దూరంగా జరిగే చెడిపోవటము అనే స్థితి గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులతో కదా మాట్లాడింది. కనుక మిమ్ములను మీరు మోసం చేసుకుని చాలా తెలివైన వాళ్ళమనే భావన కాకుండాను వాస్తవాలను గ్రహించి విసర్జించవలసిన వాటిని విసర్జించి చేపట్టవలసిన వాటిని చేపట్టడమే దీవెన. అలా జరిగించటమే స్వస్థత. అదే కుటుంబాలకు నెమ్మదిని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.